ఇది బృందావన్ గార్డెన్స్కి వచ్చే తోవ. ఇక్కడ మంచి పార్కింగ్కి మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు. ఇదంతా పార్కింగే. మీరు దీంట్లోంచి మన బెంగళూరు నుంచి కాదు సారీ మైసూర్ నుంచి ఒక 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది డిస్టెన్స్. ఎవరెవరు అక్కడ స్టే చేశారన్న దాన్ని బట్టి అక్కడి నుంచి తీసుకుంటే కనుక ఆ 30 కిలోమీటర్స్ ప్రయాణించి లోపలికి రావాలి. ఇది కృష్ణసాగర్ డ్యామ్ అని చెప్పేసి అన్న డ్యామ్ ఉంది. డ్యామ్ వెనకాలకు వస్తుంది అనమాట. ఇది కనిపిస్తున్నది మీకు డ్యామ్ కూడా. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం. యాక్చువల్లీ నైట్ వస్తే కనుక ఇంకా చాలా బాగుంది అని అంటారు. ఇక్కడ లైటింగ్ అది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఈ వాటర్లోనే. కనిపిస్తున్నది డ్యామ్ గోడ. ఇది బృందావన్ గార్డెన్స్ ఎంట్రన్స్. ఇది ఇలా తీసుకుంటే కనుక మయూరా కావేరి ఇది ఎంట్రన్స్. ఇటు సైడ్కి వస్తే కనుక ఇది మళ్ళీ మన కృష్ణసాగర్ ఇది వస్తుంది. ఇక్కడ మీరు ఎందుకు అని అడిగారు కదా, అది వాడికి మండిపోయింది. వెళ్ళి బోర్డు చూడు. ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా కుడిపక్కకి వస్తే ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ ఉంటుంది అన్నమాట. ఇది బోటింగ్. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తే అటుపక్క కూడా కొంత ఉంది. ఇక్కడ పొద్దుటే బాగా మంచి ఇది కూడా చేపలు కూడా పడుతున్నట్టున్నారు చూసారా, అలా అది చుట్టుకుంటాను. ఇటుపక్క ఈ వాటర్ ఫాల్ కూడా చాలా అందంగా ఉంది రూట్కి. ఇలా వస్తుంటే ఈ నీరంతా చూడండి, అక్కడి నుంచి వెనకాతల నుంచి కూడా ఎంతో అందంగా ఇలా కనిపిస్తుంది. ఇదంతా కృష్ణసాగర్ వాటర్ డ్యామ్. ఈ గార్డెన్ లోపల ఇలాగా మనకి రాత్రిపూట వస్తే కానీ చాలా బాగుంటుందట. ఆయన కానీ అంతమంది వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఏమాత్రం క్లీన్గా ఉందంటే మెయింటెనెన్స్ కూడా బాగానే ఉందని అర్థం. దీనికి వాటర్ ఫౌంటైన్ అది ఇలా చూడడానికి. ఇంతవరకు మనం అది చూసాం. చూడండి, పై స్టెప్ ఎక్కగానే ఇక్కడి నుంచి దీన్ని ఇలా నీళ్ళలో పెట్టి తీసుకొచ్చారు. వాటర్ని అంతటినీ జాగ్రత్తగా హౌ దే ఆర్ మేనేజింగ్ ఇక్కడికి ఇలా అందంగా కనిపించేలా చేస్తున్నారు. అక్కడ ఒక శివలింగం, శివుడి బొమ్మ అన్నీ పెట్టి ఇది చేశారనమాట. చూడండి, వాటర్ అలా బాగా పడుతుంటుంది అందంగా. ఇక్కడ ఇది ఇలా మ్యూజికల్ ఫౌంటైన్. ఈ మ్యూజికల్ ఫౌంటైన్లో సాయంత్రం పూట అది గ్యాలరీ మీద అందరూ ఇలా కూర్చుంటారు. దీనికి 100 రూపాయల టికెట్ ఎంత ఉంటుంది. చూడండి, అది నెమలి చూడండి ఎగురుతుంది. అది ఇలా చూస్తుంటారు. ఇక్కడ ఇది మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. దీనికి 100 రూపాయల టికెట్ ఉంటుంది. లైటింగ్ అది ఉండి మ్యూజిక్ తోటి పైకి కిందకి నీళ్ళు ఎగురుతుంటాయి. ఇలా వెనక్కి తిరిగితే ఇక్కడి నుంచి చూడండి, ఆ చెట్టు పువ్వులు, తురాయి చెట్టు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. ఇదనమాట గార్డెన్స్. మీరు ఫుల్గా తీసుకునేలా ఉంటాయి కానీ గార్డెన్స్ తాలూకు ఫుల్ వీడియో ఇక్కడ వస్తుంది మనకి. దాని చూడడానికి అందంగా కనిపించడానికి. చూసారా, ఇదన్నమాట. ఇక్కడ చూడండి, అసలు ఈ నీళ్లు అవి తీస్తే ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఎందుకంటే అటుపక్క చెత్త అంతా ఇక్కడ లాగి పారేస్తున్నారు. ప్లాస్టిక్ వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కడైనా డస్ట్బిన్లు పెట్టినా కానీ అందులో వేసుకోవాలన్న ఇది కూడా ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఇది ఇంతవరకు మనం బ్యాక్ నుంచి వచ్చిందనమాట. అంటే మనం ఎంటర్ అయింది, ఆ బ్రిడ్జ్ నుంచి ఎంటర్ అయ్యాం. ఇప్పుడేమో వెళ్తున్నది ఇలా ఈ గోడ పక్క నుంచి ఇదోటి కట్టారు. దీని మీద నుంచి సరదాగా నడుస్తున్నాం. అక్కడ లోపల ఏదో హోటల్ ఉన్నట్టుంది, అక్కడ అవతల పక్క దాంట్లో. సో అలా కూడా వెళ్ళి చూడొచ్చు మనం. మా మేడం గారు చూడండి, మంచి చిరునవ్వులు చిందిస్తూ పొద్దుటే లైట్లు ఇవన్నీ కలర్గా ఉంటాయి కనిపించడానికి వీలుగా. ఈ డ్యామ్ గోడకి అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్ అంతా కృష్ణసాగర్ డ్యామ్. మళ్ళీ మీకు చెప్తున్నాను, అక్కడ బాతులు చూడండి నీళ్ళలో ఎంత బాగా ఈతున్నాయో. అనిపించిందా? ఇది చూడండి, ఈ వాటర్ అది అక్కడి నుంచి ఫ్రీ అయ్యి దగ్గరగా వస్తుంది అనమాట. ఇలాగ కనిపిస్తుంది.
చూడండి ట్రెక్కింగ్ అది చేసి ఇక్కడి నుంచి పైన ఉంటే ఏదైనా మొక్కలు లాంటివి ఏమైనా ఉంటే కానీ పాడవుతాయని చెప్పేసి అని క్లీన్ చేస్తారు అన్నమాట గోడ, డ్యామ్ గోడ ఇది. అక్కడ ఉండే ఫౌంటైన్స్ ఇంతకుముందు చూసిన దాంట్లో ఆ పక్కన ఫౌంటైన్స్ అన్నీ ఒక షేప్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇదంతా సింగిల్ ఇది ఉంది, మధ్యలో మాత్రం బాగా ముద్దలో వచ్చేలా సెట్ చేశారు రౌండ్గా. చూడండి అలా ఇలా చూస్తే ఎంత బాగుందన్నది తెలుస్తుంది. 35 ఇయర్స్ తర్వాత మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే జాగాలో ఫోటో తీసుకుంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ మనకి టైమింగ్స్ 8:30 నుంచి సాయంత్రం 6:30 దాకానో ఎంతవరకు ఉంది. అది కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు తర్వాత బయటికి వెళ్ళాక. బాగుందా? ఇది గౌకుని కనిపించదు కానీ అది తెల్లపూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. దాని పక్కన జాగ్రత్తగా పాపం ఇలాగా పాదులు చేస్తూ మనుషుల మెయింటెనెన్స్ జరుగుతుంది ఇక్కడ పని. ఇక్కడ చూసారా, ఇక్కడంతా రాయల్ ఆర్చిడ్ హోటల్ ఇది. ఇలా ఇంతకుముందు మనం అలా లాంగ్ షాట్లో తీసుకుని చూపించాను నేను అటుపక్క నుంచి. నౌ వీఆర్ కమింగ్ టు దిస్ ఎండ్. ఇందులో ఈ వాటర్ ఫాల్ ఇలా పెట్టించడం ఒక గొప్ప విషయం ఏంటంటే, ముందు రాధాకృష్ణ బొమ్మలే మనకి కనిపిస్తాయి, కానీ వెనక్కి వెళ్తే మాత్రం ఆ వాటర్ బ్యాక్ సైడ్ కొంచెం దగ్గరికి తీసి చూపిస్తాను. మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. దీని వెనకాల ఏముందన్న చూడండి. ఇదేంటంటే గాంధీ గారు మధ్యలో ఉన్నారు, వెనకాల భారతదేశం మ్యాప్. ఎంత అందంగా ఉంది కదా. ఈ కలర్ఫుల్ క్రోటన్ మధ్యలో మేడం గారు. ఇది కృష్ణరాజు వడియార్ గారి విగ్రహం. ఇది ఇలా వచ్చి ఒకసారి చూడండి పాజ్ చేసుకుని. ఇది అంతా మళ్ళీ వాటర్ ఫౌంటైన్. మీకు కలర్ఫుల్గా ఉంటే కానీ చాలా బాగుంటుంది, కానీ రాత్రిపూట వచ్చి వీడియో తీయలేము. అదే మ్యూజికల్ ఫౌంటైన్ ఇది కూడా. ఇది ఇలా వస్తే అక్కడ కావేరీ మాత బొమ్మ పెట్టారు. పైకి ఎక్కడానికి ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే మొత్తం దారి మూసారు. మనం కృష్ణసాగర్ డ్యామ్ అటుపక్క నుంచి వస్తేనే మనకు కరెక్ట్గా పని జరుగుతుంది. కృష్ణరాజు సాగర్ గేట్స్ చూడండి, మీకు ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. ఇలాగా అటు వెళ్ళడానికి తావలేదు, ఇక్కడితో క్లోజ్. ఇక్కడ శౌచాలయం కట్టి పెట్టారు. మీరు ఇంతవరకు డ్యామ్ ఇదంతా చూశారు కదా. ఇది రాత్రి రండి ఎవరు వచ్చినా కూడా. 6:45 నుంచి 8:45 దాకా మీకు ఈ కలర్ఫుల్ ఇది ఉంటుంది. అసలు ఇసుకేస్తే రాలనంత మంది జనాలు కూడా ఉంటారు. ఇప్పుడు పొద్దుట పూటగానికి ఎవరు రాలేదు, కానీ చూడడానికి మామూలుగా ఇలాకనే లైటింగ్లో ఇంకా బాగుంటుంది. ఉదయం 6:30కే మేము వచ్చేసినా కానీ ఇక్కడ పోలీసులు ఏంటంటే 100 రూపాయల టికెట్కి తీసేసుకుని వాళ్ళు హాయిగా దీనికి వెళ్తున్నారన్నమాట. ఓకే, ఏనుగంట షేప్లో చూసారా ఇది ఎలా చేశారు మొక్కని. అలా అంటే ఒక్కొక్క షేప్లో చేస్తున్నారనమాట. ఇది రాయల్ ఆర్చిడ్. ఇలా దగ్గరికి వచ్చి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు నుంచి ఆ ఎండ్ నుంచి తీసాం కదా, ఇప్పుడు చూడండి ఈ ఎండ్ నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇదే మన బృందావన్ గార్డెన్స్. ఈ లోపల ఇంకోటి మయూర్ కావేరి అనే హోటల్ కూడా ఉంది, రాయల్ ఆర్చిడ్ కాకుండా. ఈ రోడ్డు చూడండి ఇలా చూస్తే కనుకంటే కిందకి తీయడానికి బయటికి వెళ్ళిపోవడానికి రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు చాలా బాగుంది చూడడానికి. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా. ఇక్కడ తాబేలు బొమ్మ మీద బల్లి పిల్ల చూసారు ఎలా కనిపిస్తుందో చూడండి. మేము ఇలా మొత్తానికి 60 ఏళ్ళ వయసులో హనీమూన్కి వచ్చాం కదా, అని చేత ఏంటంటే మా మిస్సెస్ హ్యాపీగా ఉయ్యాలు ఊగుతుంది.
ఇది దగ్గరికి చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా. అవి అలా జేబ్రా బొమ్మ, ఇలా ముందుకెళ్తే జారుడు బల్ల, కొంచెం ముందుకు వస్తే కనుక జిరాఫీ బొమ్మ, అవి పిల్లలకి కాస్త అట్రాక్షన్ కింద ఉంటాయి. అలాగే చిల్డ్రన్ అట్రాక్షన్ చూసారు ఇక్కడ ఏనుగు బొమ్మ, ఇలా ముందుకెళ్తే అది ఒక బైసన్ బొమ్మ, ఇక్కడ ఒక నాగుపాము బొమ్మ, మళ్ళీ దాని కిందన కూర్చోవడానికి ఒక చిన్న బల్ల. ఇక్కడి నుంచి ఈ ఎర్ర మెట్ట తామర మొక్కలు కూడా చాలా బాగున్నాయి. పుష్పాలు చూడండి ఎంత బాగున్నాయి, మంచి వాసన వస్తుంటాయి ఈ పక్క నుంచి వెళ్తాను. ఇలా ఎంట్రన్స్ నుంచి కుడి పక్కకి ఎడం పక్కకి తిరిగితే మొత్తం అంతా ఉంది. మంచి హోటల్ మయూరా బోట్ క్లబ్, అదే ఇందాక ఫస్ట్ చూపించాను కదా మీకు, బోట్స్ ఎక్కడి నుంచి చదువుతాయని. అది ఇక్కడ చూడండి, నడవలేని వాళ్ళ కోసం అని ఇలా బ్యాటరీ కార్లు కూడా పెట్టారు. దానికి ఏదో టికెట్ ఉండొచ్చు, తెలియదు నాకు అది. ఇది ఇలా ఎంట్రన్స్, మనం ఇందాక తీయడానికి అవ్వలేదు కానీ ఇది ఎంట్రన్స్. ఇది సరే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ హాయిగా తినడానికి భోజనానికి అన్నిటికీ బాగున్నాయి. మంచి పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ టికెట్ 100 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే కనుక 50 రూపాయలు ఇందులో ఎంట్రీకి. ఇది 8:30 నుంచి, దీని టైమింగ్స్ ఏంటంటే మీరు టైమింగ్స్కి బోర్డు చూడండి, చూసుకుని దీని ప్రకారం రావచ్చు. టైం 8:30 అయింది, ఇంకా వీళ్ళు ఎవరో కూడా తీయలేదు ఇక్కడ. దీంతో మేము టిఫిన్ చేయాలంటే ఇంక బయటికి వెళ్ళాలి. అలాగే ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇక్కడ పోలీసులు హాయిగా, పోలీసులు సెక్యూరిటీ, డ్యామ్ సెక్యూరిటీ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపాయలు టికెట్ తీసుకుని పంపిస్తున్నారు. సో ఈ వీడియో అంతటితో ముగిస్తాను. ఇదంతా మంచి ఫుల్ పార్కింగ్ ఏరియా, అది తెలుస్తుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.